తర్వాత నుంచి ఈ పరంపర అంతా వస్తుంది. ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు కూడా మరి అసలు వాళ్ళు చెప్పిందే నాకు ఇక్కడ వెళ్ళి పరమ గురువులు కానీ మాస్టర్స్ కానీ దాన్ని ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తుందా అని. కాబట్టి దానికోసం అందరూ వెయిటింగ్ అనమాట. అది తక్కువ జన్మలు ఉన్న వాళ్ళు ఉన్నత జన్మల వాళ్ళని అర్థం చేసుకోలేకపోయినా ఈ ఉన్నతంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, తక్కువ దేనికి వచ్చినావు, కేవలం పెళ్లి చేసుకోవడానికి వచ్చినవా, కేవలం పిల్లలు కట్టడానికి వచ్చినవా, దేనికి వచ్చినావు, తిని కూర్చోడానికి వచ్చినవా, కలర్స్ కనపడటము, అది ఎక్కడికో పోయినట్లు అనిపించటము, ఇవన్నీ వస్తుంటాయి. ముక్కులోకి నోట్లోకి మొత్తం తల నుంచి ఈ బాడీలోకి ఊపిరితిత్తులకి అన్నిటి పాగి చివరి బొట్టన వేలు చివరి. నాకు చెప్పింది నేను వినాలి, నీ ఆత్మ నీకు చెప్పింది వినాలి. నీది నాకిందో నాది నీకిందో. ఎవరి ఆత్మ చెప్పినట్టు ప్రబోధం ప్రకారం వాళ్ళు నడవాలి. ఓల్డ్ ఎనర్జీలో అసెన్షన్ ఎలా ఉండేదంటే చచ్చిపోయి మళ్ళీ పుట్టేవాళ్ళు. ఇప్పుడు న్యూ ఎనర్జీలో ఏంటంటే మనం బతుకుండగానే లార్డ్ అడామా అని అక్కడ కేవ్ ఉంది కదా, సో చాలా మందికి కొత్తగా వింటా ఉంటారు, అంటే కొంతమందికి తెలుసున్నప్పటికీ. సో దాని గురించి చెప్పండి మేడం, లార్డ్ అడామా ఏంటి? అడామా ఏంటంటే ఇన్నర్ ఎర్త్ మాస్టర్. ఆయన ఏంటంటే ఈ భూమి లోపల భూమిని ప్రొటెక్షన్ చేస్తాడు ఆయన సిబ్బందితోనే. ఇప్పుడు బాబా వీళ్ళంతా కనకదుర్గ వీళ్ళంతా పైన వర్క్ చేస్తుంటే రాయుడు మహాశయులు కానీ వీళ్ళంతా శిష్య బృందం ఉంది, స్వామి యోగానంద వీళ్ళందరూ కూడా అందరూ ఈ దీంట్లో భాగంగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అడామ్ అనే కింద నుంచి ప్రొటెక్ట్ చేస్తుంటాడు అది పడిపోకుండా. ఇట్లా వీళ్ళందరూ కలిసి చేస్తా ఉంటే భూమిని, ఆయన కూడా ఇక్కడ ఈ భూమిని బాబాజీ ఏదైతే వచ్చాడో ఇక్కడ భూమిని ఇక్కడి నుంచి చేస్తామని, ఆ తర్వాత నుంచి ఈ పరంపర అంతా వస్తుంది. ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు కూడా మరి అసలు వాళ్ళు చెప్పిందే నాకు ఇక్కడ వెళ్ళి చేయమని చెప్పి ఈ ప్లేస్ చూపించిందే వాళ్ళు నాకు. కాబట్టి ఇక్కడ వచ్చేసాను. తర్వాత పత్రి గారు భౌతికంగా చెప్పారు వెళ్ళి చేయమని. ఇట్లా నాకు వచ్చి చేశాను అనమాట. ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ ఉంది, వాళ్ళు కూడా ఈ భూమిని కాపాడే వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ అడామా కూడా ఉన్నాడు, ఆయన కూడా. అందరూ ఎవరైతే కాపాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అనమాట. అది నేను గుర్తించాను. అడామా ఏంటంటే ఎక్కడ ఉండదు, అడామా తెలియదు చాలా మందికి, ఆయన ఇన్నర్ ఎత్తులో ఉంటాడు అనేది ధ్యానం వాళ్ళకే తెలియదు ఎవరికి. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఎలా వచ్చారు ఏంటనంటే 2016లో నా బర్త్డే ఆ రోజు జరుగుతుంటే ఆయన వచ్చేసి నాకు కనెక్ట్ అయ్యారు. ఆయన అసలు నేను ఎప్పుడు పేరు కూడా వినలేదు. ఆయన టెల్లోస్ నగరం నుంచి వచ్చాను, నా పేరు అడామా, నేను అక్కడ ఉన్నానని ముందు చెప్పాడు అనమాట. నా బర్త్డే కంటే ముందు 10 రోజుల ముందు, 10 అంటే 20 రోజుల ముందు. అయితే సెప్టెంబర్లో నా బర్త్డే, ఆగస్టులో కనపడ్డాడు ఆయన. నేను ఇక్కడ కూర్చొని ఉంటేను నేను ఓపెన్ ఐస్ నాకు వినపడుతుంది అనమాట. నేను ఓపెన్ ఐస్ తోనే ఉన్నాను, ధ్యానంలో లేదు కానీ ధ్యానం దాంట్లోనే ఓపెన్ ఐస్ తోనే కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి అట్లా జీరోలో వెళ్ళిపోతుంటాను అనమాట. అప్పుడు ఆయన నేను అక్కడ వచ్చి ఉన్నాను మేడం కేవ్లో, ఒకసారి వచ్చి చూడండి అని అన్నారు. అని అంటే నేను కొంతమందిని పంపించాను, నాతో పాటు పంపించాను, రఘురామ్ ప్రసాద్ గారిని పంపిస్తే ఆయన ఏమో నేను అంతా తిరిగాను గుట్టలు ఎక్కడ కేవ్ లేదన్నాడు. లేదు వచ్చాడంట, పోయి చూడిపోండి, ఆయన అడామా మాస్టర్ అంటే పోయి పోండి అన్నా. అంటే వెళ్ళి అంటేనే వచ్చేసి ఇగో ఇక్కడ ఉంటుంది పలానా దగ్గర అని చెప్తున్నాడు అని చెప్పాను నేను ప్లేస్. అయితే అప్పుడు వెళ్ళి చూసి ఉన్నదని వచ్చారు. ఉన్నదని వస్తే నేను తర్వాత మళ్ళీ నేను వెళ్ళాను. అప్పుడు మేము వెళ్ళి చూసిన ప్లేస్ ఏంటంటే కొంచెం లేడీస్ ఎక్కాలంటే కష్టం, జెంట్స్ ఎక్కగలుగుతారు, అది పిల్లలు అయితే పెద్దోళ్ళు ఎక్కలేరు, అలా ఆ ప్లేస్ అనమాట. తర్వాత ఆయన ఒక ప్లేస్ ఇచ్చాడు, ఇప్పుడు ఈజీగా ఎక్కడానికి అక్కడ గుట్ట మీద ఇచ్చాడు అనమాట ప్లేస్. అది చూపిస్తే దాంట్లో నుంచి నడుస్తున్నారు ఇప్పుడు అంతా. అయితే నేను వెళ్ళి చూసిన తర్వాత ఆయనకు నాకు నమస్తే పెట్టి ఆయన అక్కడ ఒక రాయి ఉంటే దాని మీద కూర్చోమని నాకు ఆసనం చూపించాడు. ఆయన చూపించి నేను ఇక్కడ వచ్చి వర్క్ చేస్తాను, మీరు పిరమిడ్ మాస్టర్లు అంతా బయట జనంలోకి వెళ్ళి చెప్తా ఉంటే వాళ్ళకి ఎన్నో కర్మలు అంటుకుంటాయి, వాటన్నిటిని క్లియర్ చేసుకోవాలంటే నా దగ్గర వచ్చి కూర్చోమనంటే మేము క్లియర్ చేసేస్తాం అవన్నీ అని చెప్పారు. చెప్తే అప్పుడు ఆయన కోసం అప్పుడు ఎత్తుగా ఉంటే ఆ కేవ్ మెట్లు పెట్టేసి ఇటు నుంచి సాధ్యం కాదనమాట, అటు మొత్తం తిరిగిపోయి ట్రాక్టర్లో వేసుకొని ఆ గుట్ట వేరేకెళ్ళ నుంచి కొంతమంది కూలి పిల్లల్ని పెట్టి పైకి ఎక్కించి అక్కడ మెట్లు కట్టించి ఆయన లోపల కూడా మంచిగా చేసి కూర్చోటానికి. ఎందుకంటే లోపల మట్టి ఎన్నో సంవత్సరాలు ఒరిజినల్ ల్యాండ్ అనమాట ఇది, అది ఎవరు ముట్టుకోలేదు, అవి అట్లానే ఉండింది, భయం అనమాట, ఎవరు రారు అసలు లోపలికి. అట్లాంటి ప్లేస్ లో వచ్చున్నాడు ఆయన. ఆ మట్టి అదంతా కనపడుతుంది బ్లాక్ గా బాగా అంతా. ఇక నేను మొత్తం దాన్ని కాంక్రీట్ చేసి అందరు కూర్చోడానికి వీలుగా తయారు చేశాను అనమాట కేవ్ని. లోపల కూడా అంతా జిగ్జాగ్ గా ఉంటుంది, అదంతా క్లీన్ చేసి మొత్తం చేశాక ఆయన సేవలు చెప్పాడు, నా సేవ నేను చేస్తాను ఇక్కడ, నేను టెల్లోస్ నగరం నుంచి వచ్చానని చెప్పాడు. నాకేంటంటే ఇక్కడ చెట్లు కూడా టెల్లోస్ నుంచి తయారైనవి అని వచ్చినాయి నాకు.
పెట్టినయల్లా. ఓకే. అయితే ఇవి ఎప్పుడు కూడా ఎండాకాలం కూడా గ్రీన్ గా అట్లనే ఉంటాయి. నేను స్నానం నీళ్లు కూడా పోయట్లే ఇప్పుడు, అయినా కానీ గ్రీన్ గా ఉంటాయి అన్నమాట అవి. ఎప్పుడు బయటంతా ఎండిపోయి ఉంటాయి, ఇవి మాత్రం పచ్చదల్లగా ఉంటాయి లోపల వరకు, ఎనర్జీ ప్లేస్ కాబట్టి. అయితే ఇక అలా అడామా వచ్చిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఎక్కడ కూడా అడామాది అనేది తెలియదు. వేరే దేశాల్లో ఉన్నా గానీ ఏదన్నా ఒకటి రెండిట్లో ఉంటదేమో, అది కూడా నమ్మకం. అయితే ఇక్కడ మాత్రం ఇండియా మాత్రం కాస్మిక్ వ్యాలీలోనే ఉంది ఓకే. ఆయనది. ఆయన నెట్ లో చూసుకోవచ్చు, నెట్ లో చూసుకుంటే ఆయన అంతా ఉంటుంది, ఆయన చెప్పేదంతా ఉంటుంది. నాకు కొంత చెప్పారు, నేను తర్వాత పిల్లలు ఇంగ్లీష్ లో ఉంటే నాకు చదివి వినిపించారు. నేను చెప్తా ఉంటే వాళ్ళు విని తర్వాత ఇంగ్లీష్ లో చదివి అదంతా వాళ్ళు సేమ్ నువ్వు చెప్పిందే ఉందమ్మా ఇక్కడ అని చెప్పారు. ఎందుకంటే ఆయనే ఆ సబ్జెక్ట్ అంతా ఇచ్చారనమాట. ఆయన అక్కడ కూర్చుంటే ఎంతో అద్భుతంగా. మెయిన్ ఇంకోటి ఏంటంటే యూత్ కి బాగా కనెక్ట్ అవుతాడు, యూత్ ని చాలా ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో సాయం చేస్తాడు ఆయన. ఇంకోటి ఏంటంటే ఇది ఒక కొత్త బంగారు లోకం. ఈ కాస్మిక్ వ్యాలీ అనేది కొత్త బంగారు లోకం. ఈ లోకాన్ని మనము చక్కగా ఉపయోగించుకుంటే ధ్యానం కోసం, సాధన కోసం ఉపయోగించుకోవాలి. సాధన చేయడానికి అనువైన ప్లేసులు ఉన్నాయి ఇక్కడ. 25 శక్తి పీఠాలతో ఉన్నది కాబట్టి 25 శక్తి పీఠాలు. ఇంకోటి తులసి మెగా పిరమిడ్ కడుతున్నాము, నిర్మాణంలో ఉంది. ఇంకా అది వచ్చిందంటే మామూలుగా అసెన్షన్ పిరమిడ్. అది అసెన్షన్ అంటే ఇప్పుడు ఇది కాస్మిక్ వ్యాలీ అంతా న్యూ ఎనర్జీ బేస్ లో ఉంది, ఓల్డ్ ఎనర్జీ కాదు, ఇది న్యూ ఎనర్జీ బేస్ లో ఉంది. ఇంతవరకు జరిగిందంతా ఓల్డ్ ఎనర్జీలో ఉంది, ఇప్పుడు న్యూ ఎనర్జీ బేస్ లో ఇది కాస్మిక్ వ్యాలీ పనిచేస్తుంది. అంటే డిఫరెన్స్ ఏంటి మేడం ఓల్డ్ ఎనర్జీకి న్యూ ఎనర్జీ? అక్కడ ఆగిపోయింది, అక్కడ మన డైమెన్షన్స్ 2-3 ఎందుకు ఆగిపోయింది అక్కట్లే, ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ఆగిపోయిన దాన్ని మళ్ళీ చక్రం తిప్పాలి ఇక్కడ. మళ్ళీ చక్రం తిప్పాలన్నమాట. చక్రం తిప్పేది కూడా ఏంటంటే ఈ న్యూ డైమెన్షన్ లో ఎప్పుడైతే మళ్ళీ కొత్తది అంటే ఇంకా మాస్టర్లు దిగి, ఇంకా అడ్వాన్స్ మాస్టర్లు దిగి ఇక్కడ ఆ పని చేస్తున్నారు న్యూ ఎనర్జీలో. న్యూ ఎనర్జీ అసెన్షన్ గురించి ఏంటంటే ఓల్డ్ ఎనర్జీలో అసెన్షన్ ఎలా ఉండేది అంటే చచ్చిపోయి మళ్ళీ పుట్టేవాళ్ళు. ఇప్పుడు న్యూ ఎనర్జీలో ఏంటంటే మనం బతికుండగానే అసెన్షన్ పొందటం అంటే ఇదే శరీరంతో ఇంకో జన్మ ఎత్తచ్చు. అది ఆ ఫెసిలిటీ ఉంటుంది అనమాట. కాబట్టి అసెన్షన్ అనేది ఇక్కడ కంపల్సరీ. ఆ పిరమిడ్ వచ్చేది కూడా దానికోసం. అది ఎంతో మంది పైన పరమ గురువులు గాని మాస్టర్స్ గాని దాన్ని ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తుందా దాన్ని. కాబట్టి దానికోసం అందరూ వెయిటింగ్ అనమాట. అది టోటల్ ప్రపంచం కోసమే ఆ పిరమిడ్ పనిచేస్తుంది. కాబట్టి అద్భుతమైన పిరమిడ్ రాబోతుంది, అది మానవాళి కోసం. అంటే ఇప్పుడు ఎవరు చనిపోవాల్సిన అవసరం ఉండదా మేడం రాబోయే రోజులలో? చనిపోవటం అనేది ఎక్కువ రోజులు బతికే ఉంటారు. వాళ్ళకి ఇష్టమై పోవాలనుకుంటే వెళ్తారు, ఎవ్వరు తీసుకుపోరు. వాళ్ళకి ఇష్టమే, ఇక నాకు జాలే చేసిన ఎప్పుడు రాకున్నా కదా అనుకుంటే వెళ్ళటం తప్ప ఎవరు వెళ్ళరు. అది ఇచ్చామరణం అన్నట్టు. కాబట్టి అది ఎక్కువ కాలం బతికే ఇది ఉంటుంది అనమాట ధ్యానం వల్ల. అందుకే దీర్ఘకాలంగా ఉండొచ్చు, ఎక్కువ సంవత్సరాలు బతికి. ఇప్పుడు పత్రిసారి గురు వాళ్ళంతా 2000 సంవత్సరాలు ఉన్నారంటే మరి ధ్యానం వల్లనే. వాళ్ళు ధ్యానమే పని, ఇంకో పని లేదు. ఆయన నడుచుకుంటూ తిరిగాడంట, 80 ఏళ్ళు తిరుపతి అడవుల్లోనే చేసిండట. అక్కడ కింద ఇప్పుడున్న దేవుడు ఉన్న దాని కింద గుహ ఉంటది కింద, వెంకటేశ్వర స్వామి అక్కడ ధ్యానం చేస్తుంటాడు. అక్కడే ఈయన కూడా పోయి చేసిండు అనమాట సదానంద యోగి. ఆయన ఈ వ్యాలీ కూడా కనెక్టెడ్. ఆయన పత్రి గారు గురువు. ఆయన వచ్చాక, ఈయన వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడంటే నికరమైన శిష్యుడు నాకు దొరికాడు, ఇక నాకు భయం లేదని సమాధిలోకి పోతాను పోయింది. ఎందుకంటే ఎప్పుడు మానవాళిని రక్షించడానికి పరమ గురువులు ఎప్పుడు మండలి ఏం చేస్తుందంటే ఒకరి తర్వాత ఒకళ్ళు ఉండగానే కొంతమంది అట్లా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు బ్యాలెన్స్ చేసే మాస్టర్స్ అన్నమాట. మొత్తం భూమిని గాని మనుషుల గాని అంతా. ఎందుకంటే ఇప్పుడు భూమి మీద ఎంతో హింస జరుగుతుంది, ఎంతో జీవహింస. అంటే కోళ్ళు మేకలు. మా ఒక ఆయన అన్నాడు, ఒక మాస్టర్ ఏంటంటే మేకలు ఆకులు తింటాయి, అవి ఏం చేస్తాయి గుట్టలు కూడా ఎక్కుతున్నాయి, కానీ మేకలను తిన్నోళ్ళు మంచాన పడుతున్నారు అని చెప్పాడు. అట్లనే కోళ్ళు గాని ఏవైనా గాని ఇప్పుడు కొన్ని చోట్ల కొన్ని దేశాల్లో కదిలేదానల్లా తింటారు. వానపాములు, నత్తలు, పీతలు, కప్పలు అన్ని తింటారు. మరి ఎంత హింస చేస్తున్నారు. వాటికి బతకాలని ఉంటుంది కదా మనలాగే. మన ఎవరైనా చంపడానికి వస్తే దొరుకుతామా మనం?
ఊరికే పరిగెత్తుతాం కదా. అవి మన కోసమే ఉంటాయి అంటారు కొంతమంది. అవి ఎదిరించలేని శక్తి లేని వాళ్ళు అన్నిటినీ మనిషి కోసుకొని తింటున్నాడు. అవి మన తమ్ముళ్ళు అన్నట్టు. ఎందుకంటే మనం కూడా ఆ జాతి నుంచి వచ్చాం మానవ జన్మకి. వచ్చిన తర్వాత మనం పెద్దన్నలం. మరి వాళ్ళని అట్లా తినేసి వాళ్ళని జీవితం లేకుండా చేస్తే ఆ పాపం ఎవరికి? మరి కొంతమంది దేవుళ్ళు కూడా బలిలు ఉంటాయి కదా మేడం, అది అదంతా ఎందుకు? కూడా ఈ భూమి మీద ఏం చేశారంటే కొంతమంది దేవుళ్ళ రూపంలో గ్రామ దేవతలు వాళ్ళ అలాంటి వాళ్ళు నిచ్చీలు అంటారు వాళ్ళని. వాళ్ళంతా కూడా ఇట్లా మొత్తం భూమి మీద అందరిని మానవులను వశం చేసుకొని వాళ్ళతో తినిపిస్తున్నారు. ఎందుకంటే ఈ భూమిని పాడు చేయడానికి జరుగుతుంది అదంతా. కాబట్టి ఈ భూమి కూడా తార అని పిలువబడుతుంది ఈ భూమి. అయితే ఈ భూమిని అలా పాడు చేస్తున్నారు కాబట్టే పైనుంచి పైలోక వాసులు దిగి ఇక్కడ పత్రిక ద్వారా మొదలు పెట్టించారు ఈ ఉద్యమం. ఎప్పుడైతే ఆయన ఒక్కడే మొదలు పెట్టిండు ఇప్పటికి కోట్ల మంది తయారయ్యారు ఆయన ఈ ఉద్యమాలు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే శాకాహారం గురించి ఆలోచిస్తున్నాం. మనం వేరే స్టేట్లలో కూడా వేగాన్ ఉంటున్నారు. అట్లా యుఎస్ లో కూడా చాలా మంది వేగాన్ చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఏంటంటే చాలా మందిలో మార్పు వస్తుంది అక్కడ. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక గదిలో ఏసీ పెట్టాము. ఏసీ పెట్టగానే రాదు, కొంచెం సేపు వచ్చిన తర్వాత గది అంతా చల్లగా అయిపోతుంది. అట్లనే మనం ఒకటి వదిలేమంటే భూమి మీదకు అది పాకుతుంది అంతే. గది అది పాకుతుంది, మెల్లగా పాకొచ్చు, తొందరగా పాకొచ్చు. ఎవరు రిసీవ్ చేసుకుంటే మీరు అడిగుంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది అంతే. అది ఏసీ వదిలినట్టే అనమాట. ఆ ఎనర్జీ అనేది వదలాలి. మమ్మల్ని రాజకీయంలో కూడా నిలబెట్టాడు సారు. ఎందుకని చాలా మంది ఎందుకు ఆ మురిగి రాజకీయాలు ఎందుకని అందరు అన్నారు. కానీ ఆయన చెప్పిన మాట మీద నాకు ఒకటి వచ్చింది ఏంటంటే, నాకు కూడా అనిపించింది ఎందుకు ఈ మురిగి రాజకీయాలు మనకని. కానీ పెద్ద ఆయన అన్నాడంటే ఏదో ఒకటి కారణం ఉంటది అని అనుకున్నాను. కానీ ప్రతి దాంట్లో పాజిటివ్ రావాలి. అయితే దాంట్లో కూడా పాజిటివ్ లేదు. కాబట్టి ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంది. అందుకోసం ఏం చేశారంటే మమ్మల్ని ఊరికే నిలబెడితే నేను ఎందుకు నిలబెట్టాడని ఆలోచించి నాకు అర్థమైంది ఏంటంటే, నిలబడినని చెబుదాం అనుకొని పోతే ఆయన ఒక మాట అన్నాడు, బురద కడగడానికి భూమి మీదకి వచ్చి బురద ఎక్కువగా ఉందని కడగనంటే ఎట్లా అన్నాడు. అద్భుతమైన డైలాగ్ అన్నాడు. ఎప్పుడైతే అన్నాడో ఆ మాటతోని నాకు కొట్టలేదు, కానీ ఒక్క మాటతోని నన్ను అంటే ఏం చేయాలో అది కర్తవ్యం బోధ చేసినట్టు అనిపించింది. కొట్టి బోధ చేస్తాం కదా, అట్లా చేసినట్టు అనిపించింది. నన్ను కొట్టలేదు ఆయన, కానీ ఒక్క మాటతోని నాకు కొట్టినంత పని అయింది. ఒక్క దెబ్బతో నమ్మటే ఇక సార్ నేనే నిలబడి చూపిస్తాను. నాకు దాదాపు 13,000 ఓట్లు వచ్చినాయి. ఊరికి అసలు ఏమి ప్రచారం చేయలేదు, నామినేషన్ అయితే 13,000 ఓట్లు వచ్చాయి. ఎందుకంటే మనం గెలిచేది సాధించాలా, మన పదవులు కాదు. ఆ ఎనర్జీ పాస్ అవుతుంది, రాజకీయాల్లో చేంజ్ అవుతుంది అనే ఉద్దేశం అంతే. అంటే ఆత్మజ్ఞానులందరూ ఈ ప్రపంచాన్ని పరిపాలకులు కావాలి. ప్లేటో వీళ్ళంతా చెప్పినారు కదా, ఆత్మజ్ఞానులు పరిపాలకులు కావాలి. ఎందుకనంటే వాళ్ళకి స్వార్థరహితంగా పనిచేస్తారు, నిస్వార్థంగా పనిచేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఆత్మజ్ఞానులు ఆ జ్ఞానం వచ్చినాక సంపాదించుకొని తినాలి, కోట్లు కావాలి, బంగారాలు దిగేసుకోవాలి, ఇవన్నీ ఉండదు. జ్ఞానం లేనివాడు ఈ పనులన్నీ చేస్తాడు. కాబట్టి జ్ఞానం ఉన్నోడు పరిపాలన చేసినప్పుడు ప్రజలు సుఖపడతారు, ప్రజలకి కించిత్ బాధ ఉండదు, వాళ్ళ ఎనర్జీసే పనిచేస్తాయి అక్కడ. కాబట్టి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, మోడీని చూస్తున్నాం, యోగి ఆదిత్యనాథ్ చూస్తున్నాం. ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లా పరిపాలన ఇదవుతుంది అనేది కనపడుతుంది ఇక్కడ. కాబట్టి ఇట్లా అంటే వాళ్ళు అన్న తర్వాతనే రిలీజ్ చేశాకనే ఒక మోడీ వచ్చాడు, మరి ఒక ఆదిత్యనాథ్ వచ్చాడు, కనపడుతున్నారు ఎదురుగా. మరి అది రిలీజ్ చేయబట్టే కదా రాజకీయాల్లో ఆయన. కాబట్టి అది చేసాము, అది సక్సెస్ అయిపోయింది. మనం ఏంటంటే మనం ఏమి పదవులు కట్టబెట్టుకోవడానికి రాలేదు, అవి మనం ఇచ్చినా చెయ్యం. ఎందుకంటే ఎవడు చేసే పని వాడు చేయాలి. ఇది ఇక్కడ ఆత్మజ్ఞానం బోధించడానికే వచ్చాం కాబట్టి అదే చేయాలి. ఏ పదవిలో కూర్చుని అక్కడ ఇరుకుపోవటం అనేది ఉండదు ఇక్కడ. ఎందుకంటే ఎక్కడ ఉంటే అక్కడ పోయి మేము ధ్యానం చెప్పాము. ఆడవాళ్ళం అని ఎప్పుడు చూడకుండా ఎక్కడ ధ్యానం అవసరం అయితే అక్కడికి వెళ్ళిపోయి చెప్పుకుంటూ వచ్చాం. గల్లీ ధ్యానం చెప్పాం. గల్లీలో నేను ఎక్కడ కూడా పిరమిడ్లు వేసుకుంటూ వచ్చాను, బజార్ అట్లా చేసుకుంటూ వచ్చాను. జిల్లాలో టాప్ అన్నమాట, ఖమ్మం జిల్లా పిరమిడ్లకు టాప్ అన్ని జిల్లాల కంటే. ఇప్పుడు సేవ చేసే వాళ్ళకి మాస్టర్స్ హెల్ప్ చేస్తారని అన్నారు కదా మీరు. సో వాళ్ళకి కొంతమందికి తెలియకపోవచ్చు సేవ చేస్తున్నట్టు. సో ఏ విధంగా సేవ చేస్తూ ఉంటారు? ఇప్పుడు చాలా వరకు సమాజం పని మనం చేసాం అనుకోండి, మాస్టర్ల పని. ఇప్పుడు ఇది చేసేది పత్రికారి పని, మేము చేసేది ఇక్కడ. వాళ్ళ పని మనం చేస్తే మన పని వాళ్ళు చేస్తారు, అది పక్క. ఎందుకంటే సేవ చేస్తే లక్ష్మి, పుట్టు పార్వతి, సరస్వతి అంటే నాలెడ్జ్.
ఈ 3 ఇక్కడ ఉన్నాయి. సేవ చేస్తే లక్ష్మి అన్నమాట. లక్ష్మి ఏం చేస్తుందంటే ఆ కళ తెప్పిస్తుంది. ఆ సేవకి ఒక లక్ష్యం ఉంటది కదా, చేయటం ఏదైనా కానీ. నేను ఇన్ని రోజులు చేస్తా, ఈ నెలంతా నేను ఇక్కడ చేద్దాం అనుకుంటున్నా, ఒక సంవత్సరం చేద్దాం అనుకుంటున్నా ఉండి అని చేస్తే దానికి తగ్గ ఫలితం కనపడుతుంది వెంటనే. నీకు అవసరమైనప్పుడు సేవ చేసే వాళ్ళు ఉంటారు. నువ్వు ఒకళ్ళకి ఏమిస్తే అదే వస్తుంది మనకి. ఇందాక చెప్పాక దీసా చెప్పింది, ఏ విత్తనం ఇస్తే ఆ చెట్టు మొలుస్తుందని. అట్లనే నువ్వు సేవిస్తావా, ప్రేమిస్తావా, ఆ ప్రేమని ఇవ్వాలి. అవి ఇస్తే ఇతరుల నుంచి ప్రేమను అందుకుంటాం మనం. ప్రేమ అంటే డివైన్ లవ్. ఇక్కడ అర్థమైందా? ఆడామగ మధ్యలో ప్రేమ కాదు, డివైన్ లవ్. అది ఎట్లా ఉంటదంటే స్వార్థం లేని ప్రేమ, నిస్వార్థంగా ఉంటది ప్రేమలో. ఒకరి నుంచి ఒకరు కోరుకోకుండా ఉండేది ప్రేమ. అలాంటి మనిషికి ప్రేమ అనేది పెరుగుతుంది. ధ్యానం వల్ల ఏమైంది, అవగాహన పెరుగుతుంది. కాబట్టి ఆటోమేటిక్ గా అందరినీ అర్థం చేసుకోవటం. ఒకవేళ వాళ్ళు స్థితి తక్కువ ఉన్నా గానీ, వాళ్ళ జన్మలు తక్కువ ఉన్న వాళ్ళనైనా అర్థం చేసుకోగలుగుతారు. ఉన్నత జన్మలు ఉన్న వాళ్ళు, తక్కువ జన్మలు ఉన్న వాళ్ళు ఉన్నత జన్మల వాళ్ళని అర్థం చేసుకోలేకపోయినా, ఈ ఉన్నతంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, తక్కువ జన్మలో ఉన్న వాళ్ళని కూడా అర్థం చేసుకొని వాళ్ళని కూడా ఈ విశ్వాసం అనే బండిలో ఎక్కిస్తారు. అలా ఉంటుంది అనమాట. ఆ బండిలో ఎక్కామంటే కాదు, అలా వెళ్ళిపోతాం అంతే, మన తీరాన్ని చేస్తాం. కాబట్టి ఏం లేదు, విశ్వసించాలి. ఆయన జీసస్ చెప్పాడు కదా, విశ్వాసం, నా యందు విశ్వాసం ఉంచమన్నాడు ఆయన. తీసుకుపోతాడు ఆయన. అలాంటి లీడర్ ఆయన, కాంతిలోక వాసి ఆయన. కాబట్టి అలాంటి లీడర్ ని ఇంకా అర్థం చేసుకోలేదు ఎవరు సరిగా. యేసు నా కాపరి అని ఆటోకు పెట్టుకుంటున్నారు తప్పితే ఆయన కాపరి పెట్టుకుంటారా ఎవడైనా? అట్లా కాదు కదా. ఆయనని చాలా ఉన్నతమైన జన్మ, చాలా హయ్యర్ జన్మ. ఈ జనాన్ని మార్చడం కోసం వాళ్ళు మహత్యాలు చూపించారు తప్పితే వాళ్ళు మహత్యాలు చెప్పి గొప్పలు చేయించుకోవటానికి రాలేదు. ఎందుకంటే అట్లన్నా మారుతారని సాయిబాబా గాని ఎవరైనా, షిరిడి సాయిబాబా అయినా, వీళ్ళు మారుతారని జనం చూపించారు అంతే. మూలాధారంలో ఉన్నోళ్ళకి ఈ మహత్యాలు చూపిస్తే మార్పు వస్తుందేమో చేశారు తప్ప ఎవరు అలా చూపించారు అనుకోరు. పత్రిసారి కూడా ఎప్పుడు చూపించేవారు కదా. ఆయనకి ఎన్ని వచ్చో మాకు తెలుసు, నాకు తెలుసు ముఖ్యంగా, నేను ఎన్నో చూశాను. కానీ ఆయన ఎప్పుడు కూడా ప్రదర్శించలేదు. ఎందుకు అని అంటే నా మీద ఆధారపడండి అని చెప్పట్లేదు ఆయన. ప్రదర్శిస్తే ఆధారపడతారు, ఆధారపడకూడదు. అందరూ ఎదగాలి, తనంత ఎదగాలి, దానికంటే మించి ఎదగాలని కోరుకున్నారు ఆయన. కాబట్టి ఆయన అందరికి ధ్యానం చెప్పి ఎదగండి అని చెప్పింది. ఎవరి మీద అది అప్పో దీపో బావా అని చెప్పిండు. నీ దీపం నువ్వే వెలిగించుకో, నీ కర్మని నువ్వే తొలగించుకో. ఇక్కడ ఫ్యాన్ ఉంది, ఇక్కడే లైట్ ఉంటది, స్విచ్లు ఇక్కడే ఉంటాయి. ఎక్కడో స్విచ్ పెట్టి ఇక్కడ ఫ్యాన్ తిరగదు కదా. ఇక్కడే మన ముక్కు దగ్గర శ్వాసే స్విచ్. ఈ స్విచ్ వేస్తే చాలు, ఆటోమేటిక్ గా బాడీలో జరగాల్సినవన్నీ జరుగుతాయి. మన బాడీలో ధ్యానం చేస్తే ఏమవుతుందంటే మన ఇన్నర్ గా వెళ్ళిపోతాం. లోపల ఉన్న భాగాలన్నీ కూడా మనం పరిశోధించుకొని వస్తాం అన్నమాట. ప్రతిదీ తెలుస్తుంది, ఎక్కడ ఏది ఉన్నా గానీ అన్ని క్లియర్ చేసుకోగలుగుతాం దాంట్లో. ఈ వ్యాధులు ఎలా నయమవుతాయి అని కొంతమంది అడుగుతారు. ధ్యానానికి కూర్చుంటే ఎట్లా వ్యాధులు నయమవుతాయి? కూర్చుంటే లోపలికి వెళ్తాం కాబట్టి ఆత్మ లోపలికి వెళ్తాం. ఆత్మే డాక్టర్ ఇక్కడ. ఓకే, ఆత్మే దేవుడు, ఆత్మే డాక్టర్. ఆత్మే అది రైట్ చేసుకుంటే చాలు, మొత్తం అన్ని క్లియర్ చేసి పడేస్తుంది. అందుకోసం ఆత్మని నమ్ముకోవాలి అంతే. ఎవరినో నమ్ముకోవటం కాదు, మన ఆత్మని మనం నమ్ముకోవాలి. అయితే నా ఆత్మ నాకు చెప్పింది నేను వినాలి, నీ ఆత్మ నీకు చెప్పింది వినాలి. నీది నాకిందో, నాది నీకిందో. ఎవరి ఆత్మ చెప్పినట్టు ప్రబోధం ప్రకారం వాళ్ళు నడవాలి. అప్పుడు ఎంతైనా సాధించుకోవచ్చు. సో ఎవరి లక్ష్యం ప్రకారం వాళ్ళ ఆత్మ బోధిస్తా ఉంటుంది. ఏది గోల్ కొట్టడానికి వచ్చారో భూమి మీద అది చేసే పోతారు. పత్రిసారు అందరికీ చెప్పాలనుకున్నాడు ప్రపంచం అంతా, ఆ గోల్ కొట్టాడు. ప్రశాంతంగా ఉంది, నాకు చెప్పాను, చాలా వరకు వెళ్ళిపోయింది. ఎందుకంటే ధ్యానం అంటే తెలియదు అనేవాడు లేడు. చేసినా చేయకపోయినా రోజు తెలియదు అంటే వేరే దేశాల్లో కూడా తెలిసి చేస్తున్నారు. ఇప్పుడు బ్రిటిష్ పార్లమెంట్ లో రోజు ధ్యానం చేసి కానీ మొదలు పెట్టాడు పార్లమెంట్ లో. అంత పెరిగింది. కాబట్టి యుఎస్ లో 50,000 తీసుకుంటున్నారు ఒకళ్ళ ధ్యానం చెప్తే. చూసాను నేను అక్కడ ఒట్టినే చెప్తానని చెప్పేస్తాను అందరికి. మేము ఒట్టిగానే చెప్తాం, ధ్యానం డబ్బులు తీసుకోండి. ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి, హిప్నాటిజం గానీ ఇంకోటి మైండ్ ఫుల్నెస్ గానీ ఇవన్నీ ఉంటాయిలే గానీ అంచెలంచెలుగా. ఇవన్నిటికంటే మించింది ధ్యానం చేస్తే చాలు. ఎవడైనా అవన్నీ చిన్న చిన్నవి అవి ఆటోమేటిక్ గా వస్తూనే ఉంటాయి. దానికోసం కోర్సులు కూడా అక్కర్లేదు. ధ్యానం చేస్తే చాలు, చక్కగా కూర్చొని రోజు 3 గంటలు, అప్పుడప్పుడు గంట గాని ఒకేసారి 3 గంటలు, ఇష్టం ఎట్లనే చేసుకోవచ్చు. చేస్తే గనక వెంటనే 40 days లోనే మీకు 20 days చేస్తేనే తేడా కనపడుతుంది. వదలకుండా చేయాలంతే.
ఒకే టైం అని అనుకో కూర్చుంటే కూర్చోవచ్చు, కుదరకపోతే ఇంకో టైంలో కూర్చోవచ్చు. అట్లా ఎనీ టైం ఏటీఎం లాగా ఎనీ టైం మెడిటేషన్ చేసుకుంటే, ఇప్పుడు ఎక్కడన్నా వెళ్ళాలి ఆఫీస్ దగ్గర కూర్చుంటే అక్కడ వాళ్ళు రాలేదు ఇంకా, అప్పుడు ధ్యానంలో కూర్చోవటమే. అది ట్రైన్లో పోతాం ధ్యానంలో కూర్చోవటం, బస్సులో పోతాం ధ్యానంలో కూర్చోవటం, మన బ్యాగ్ దగ్గర పెట్టుకోవాలి, మంచిగా కూర్చొని ధ్యానంలో కూర్చోవాలి. ఎక్కడ బస్సు ఆగిందో తెలుసుకొని అప్పుడు అంటే అవేర్నెస్తో ధ్యానం చేయాలి. అవేర్నెస్ నిద్రపోకూడదు. అవేర్నెస్ లో ధ్యానం చేసిందంతా కౌంట్ అవుతుంది బాడీకి. అప్పుడు లోపలికి వెళ్తాం కాబట్టి ప్రతి పార్టీని మనం టచ్ చేసి వస్తాం. ఎక్కడ ఈ విశ్వశక్తి మన లోపల ఈ మాల్లో నుంచి లోపలికి వస్తుంది అనమాట. విశ్వశక్తి, విశ్వంలో ఎంతో శక్తి ఉంది కాబట్టి ఆ విశ్వశక్తి అనేది మన మాల్లో నుంచి కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే వస్తుందో లోపలికి ఒక మూత తీసి పోసినట్టు పంపు కొట్టినట్టు వస్తుంది. వస్తే లోపల నుంచి ఎప్పుడైతే వస్తుందో ఈ తలలో నుంచి కళ్ళల్లోకి, ముక్కులోకి, నోట్లోకి, మొత్తం తల నుంచి ఈ బాడీలోకి, ఊపిరితిత్తులకి అన్నిటి పాకి చివరి బొట్టన వేలు చివరి వరకు వచ్చేయాలి. అది రాలేదంటే ఇంకా గట్టిగా ధ్యానం చేయాలి. అట్లా వచ్చే వరకు కూర్చుంటే కనుక మొత్తం బాడీ అంతా సాఫ్ అయిపోతుంది. అలా చేస్తున్నప్పుడు కొన్ని నొప్పులు కూడా వస్తుంటాయి డేస్ లో. ఫస్ట్ కర్మలు ఉన్న వాళ్ళకి వస్తాయి నొప్పులు. ఆ నొప్పులను భరించాలి అంతే. అయితే వాళ్ళు మంచిగా వేడి నీళ్ళు పోసుకుంటే అన్ని నొప్పులు పోతాయి. ఏం లేదు, దానికి పెద్ద విషయం కాదు. నొప్పులు వస్తాయి ఎందుకంటే కర్మలు ఎక్కువ ఉంటే వస్తాయి. కర్మలు తక్కువ ఉన్నోడికి రాదు, వెంటనే వెళ్ళిపోతాడు ముందుకు. కొన్ని అనుభవాలు వస్తాయి, మనకు కలర్స్ కనపడటము, అది ఎక్కడికో పోయినట్లు అనిపించటము, ఇవన్నీ వస్తుంటాయి. అవన్నీ కూడా మనకు మంచిదే కాబట్టి దేనికి భయపడాల్సిన పని లేదు. ధ్యానం ఇది సహజ సిద్ధమైన ధ్యానం. ఆనాపాన సతి అంటారు, బుద్ధుడు కనిపెట్టాడు ఇది. పాలీ భాషలో ఆనాపాన, తెలుగులో శ్వాస మీద ధ్యాస. కాబట్టి దీన్ని పట్టుకుంటే ఖచ్చితంగా ఏ గోల్ రీచ్ అవ్వాలో అది రీచ్ అవుతారు అనమాట. అది అనమాట జరగాల్సింది. కాబట్టి మనం ఏంటి, నువ్వెవరు అని రమణ మహర్షి ప్రశ్నించిండు. నువ్వెవరో నీకు తెలుసా అంటే ఆయన కలెక్టర్ అంటాడు, ఒకరిని యాక్టర్ అంటాడు, ఇంకోటి అంటాడు. అసలు నువ్వెవరు? నీవు వేసే క్యారెక్టర్లు కాదు ఇక్కడ. నువ్వెవరు అనే క్వశ్చన్, ఆ క్వశ్చన్ మీద అందరినీ ఎన్లైటైన్మెంట్ చేశాడు ఆయన. కాబట్టి నువ్వెవరు అంటే అసలు నేనెవరు, ఎందుకు వచ్చా భూమి మీదకి, నా పేరు పెట్టుకొని వచ్చినాం మనం భూమి మీదకి మనమే. ఆ పేరు అందరిలో కలగజేస్తాం. అయితే ఆ పేరు తల్లిదండ్రులు ఎంచుకొని వచ్చేది మనమే ఇక్కడ. కాబట్టి అసలు నువ్వెవరు, నువ్వు దేనికి వచ్చినావు? కేవలం పెళ్లి చేసుకోవడానికి వచ్చినవా? కేవలం పిల్లలు కట్టడానికి వచ్చినవా? దేనికి వచ్చినావు? తిని కూర్చోడానికి వచ్చినవా? దేనికి వచ్చినావు? ఒక జన్మలో ఉన్నవాడికి వస్తాడు, ఒక జన్మలో లేని వాడికి వస్తాడు, ఒక జన్మలో ఆడగా, ఒక జన్మలో మగగా, ఇష్టం ఏది కావాలనిపిస్తే అన్ని జన్మలు ఎత్తుతూ ఉన్నాం. అన్ని జన్మలు 200 ఎత్తబట్టే ధ్యానంలోకి వస్తాం. కాబట్టి ఆ జన్మలు తెలుసుకోవచ్చు, కానీ తెలుసుకోవాలని రూల్ ఏం లేదు. మనకు అనిపిస్తే తెలుసుకుంటాం, మనకు ఆటోమేటిక్ వస్తే ధ్యానం చేస్తుంటే తెలుసుకోగలుగుతాం అంతే. అది మనకే రూఢి కావాలి, ఎవరో చెప్తే మనం నమ్మకూడదు. మనకే తెలియాలి ప్రతిదీ, అప్పుడు నమ్మకం ఏర్పడుతుంది దాని మీద. మీ గత జన్మల గురించి ఏమైనా? గత జన్మలు ఉన్నాయి కానీ చెప్పాలంటే మరి ఇప్పుడు ఎట్లా ఉంటదంటే మళ్ళీ వీటి మీద నాకు జన్మ కనపట్లేదు ఇది ఇదన్నీ కొంతమందికి వస్తుంటది. కానీ నేను అందుకే చెప్తున్నా, నేను ఎప్పుడు జన్మల కోసం కూర్చోలే. ఎంతమందో చెప్పినారు, అయినా గానీ నేను జన్మల కోసం కూర్చోలే. కానీ నాకు ఆటోమేటిక్ గా వచ్చింది అనమాట. ఆటోమేటిక్ గా వచ్చింది. నేను నమ్మకపోతే కూడా ప్రకృతి నమ్మేటట్టు చేసింది నన్ను. నమ్మేటట్టు మంచి ఎక్స్పీరియన్స్ పెట్టేసింది నాకు. కాబట్టి అక్కడ ఏంటంటే నేను బుద్ధుడి పక్కన తిరిగాను ఒక జన్మలో, వెంకటేశ్వర స్వామి భక్తురాలను ఒక జన్మలో నరసింహస్వామి పక్కన తిరిగాను. ఇట్లా అందరి యొక్క జన్మలు పరంపరలో ఉన్నాను అనమాట. బ్రహ్మం గారి పక్కన తిరిగాను. ఇట్లా అవన్నీ కొన్ని జన్మలు ఉన్నాయి, తెలుసుకున్న ఒక 5-6 జన్మలు. కాబట్టి వాటికంటే మెరుగ్గా ఉండాలి అనేది ఇప్పుడు ఇక్కడ అంతే. తెలుసుకునేది ఎందుకు అంటే అప్పుడు ఉన్నాం ఇట్లా, కానీ అంతకంటే ఇంకా బుద్ధి పెంచుకొని, అంతకంటే ఇంకా మంచి పనులు చేస్తూ, అంతకన్నా ఇంకా గొప్ప పనులు చేస్తూ ఉంటాం అనేది ఇప్పుడు అది లెక్క. తెలుసుకొని అప్పుడు బిచ్చగాడిమి. అదే నేను పోయిన జన్మలో వీళ్ళు తెలుసుకుంటారు అనుకో, బిచ్చగాడు అనుకో, అందులో నేను బిచ్చగాడిని నేను అంటే పోయిన జన్మలు అంటే అట్లా కాదు అది. అందుకని ఎవరి ద్వారా తెలుసుకుంటేనే అది కరెక్ట్ గా ఉంటది అన్నమాట. నాకు తెలుస్తుంటది ఎవరైనా చూడగానే, కానీ నేను చెప్పను ఎక్కువ. ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు ఇంట్రెస్ట్ గా అడిగినా కూడా చెప్పను, నేను చూసుకొని అనుకుంటాను అనమాట. వాళ్ళంతటా వాళ్ళు ఏదైనా అడిగితే అప్పుడు వేరే విషయం, కానీ అది చెప్పాల్సి వస్తే చెప్తాను, లేకపోతే చెప్పను. ఎందుకు అనంటే వాళ్ళని తెలుసుకోమంటారు. వాళ్ళని తెలుసుకుంటే అది గట్టి నమ్మకం ఉంటుంది. అదే అనమాట. మనం చెప్పిన దాన్ని నమ్మొద్దు, ఎవరు చెప్పింది నమ్మొద్దు.
సో గత జన్మలు తెలియకపోయినా పర్లేదు, ధ్యానాన్ని కంటిన్యూ పర్వాలేదు, చేస్తే అప్పటికంటే ఇంకా మేలుగా మనం ఉన్నాము అని తెలుసుకోవటం కోసం అవి పనికొస్తాయి. అంతే.